ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాధించలేదని తరచుగా బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, బీజేపీ వాళ్ళు. అంతర్గత కలహాలతో కుమ్ములాటతో ఎప్పుడు కూడా ఒక రాష్ట్రంలో 5 ఏళ్ళు ఇలా కర్ణాటకలు చూస్తున్నాం. అంటే ఉద్యమకారులను కాదని అవకాశవాదులను పార్టీవాదులకు తెచ్చుకోవడం వల్ల ఈ పరిణామాలు సంభవించాయనుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డి ఎవరు తీసుకుపోతున్నాడు? అత్యవసరమైతే తప్ప అక్కడికన్నా గ్యాప్ ఉంటే తప్ప. కరెంటు విషయంలో కూడా అనేక ఆరోపణలు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. మేనేజ్మెంట్ సరిగా లేక, పరిపాలన సరిగా లేక, అంటే ఒక 10 లక్షల రూపాయలు ప్రతి ఊర్లో. మీరు ఒక డైనమిక్ లీడర్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సిన వాళ్ళు 2-3 లోక్సభ స్థానాలకే పరిమితమై ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. కారణం ఏంటి? మొన్న కరీంనగర్లో వెళ్ళి ప్రచారం చేశాను, వరంగల్లో వెళ్ళి ప్రచారం చేశాను. 3వ తేదీ నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాలకు వెళ్తూ ఉన్నాను. ఒకవైపు కేసీఆర్ దిగుతున్నారు, ఇంకోవైపు కేటీఆర్ గారు దిగుతున్నారు. మెదక్ లోక్సభ పరిధిలో ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది? ఒక్క మెదక్ ఎమ్మెల్యే మేము లేము, అక్కడ కూడా మేము ఓడిపోయింది. కాంగ్రెస్తో పొత్తుంటే మేము సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ గెలిచింది, మిగతా 4 సార్లు మేమే గెలిచాం. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ రియల్ టాక్ విత్ ఏకే ఈరోజు సాయంత్రం 7 గంటలకి మీ S6 న్యూస్లో.